అందరికీ నమస్తే అండి. బహుశా నేను యాక్చువల్‌గా అనుకుంటా, జనం చాలా తెలివైన వాళ్ళు. జనం చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలో వాళ్ళకిస్తారు. ఎప్పుడు ఎవరిని కిందకి దించాలో వాళ్ళకి దించుతారు. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1989లో ఎన్టీఆర్ గారిని ఎందుకు ఓడించారు? సో 85 నుంచి 89 పరిపాలనలో ఎన్టీఆర్ గారి సంస్కరణల పేరిట మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మంచి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఎన్టీఆర్ గారికి తెలియకుండా అంతర్గతంగా జరిగిన అవినీతి కారణంగా, అలాగే కొన్ని సెంటిమెంట్స్, కొన్ని ఎమోషన్స్, వంగవీటి రంగా గారి మర్డరు, ఇటువంటి పరిణామాల కారణంగా టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది 89లో. సో 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో కుక్కల చింపిన విస్తరలా మారిపోయింది. వాళ్ళ గ్రూపులు, వాళ్ళ గ్రూప్ తగాదాలు, అవినీతి, విపరీతమైన అవినీతి, ఎమ్మెల్యేల విచ్చలవిడితనం, వీటితో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ 94లో టీడీపీకి అధికారం ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీలో 1995లో కొంత సంక్షోభం వచ్చినప్పటికీ, తర్వాత ఎన్టీఆర్ గారు మరణించినప్పటికీ 99లో కూడా మళ్ళీ టీడీపీకి అవకాశం ఇచ్చారు. సో వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడంతో, వరుసగా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయడంతో, ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు కష్టపడడం, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం, చంద్రబాబు నాయుడు గారు కూడా అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టి ఈ సంక్షేమ పథకాలని రూరల్ ఏరియాస్ని వదిలేశారు అనే విమర్శ రావడం, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగులకు వ్యతిరేకంగా వెళ్ళడంతో చంద్రబాబు గారిని పక్కన పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. 2009లోనేమో ప్రజారాజ్యం పార్టీ రావడం, ఓట్లు చేరడం, ఇంకొన్ని సమస్యలు, టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా 2014లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చంద్రబాబు గారి వల్లనే రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది, ఆయనే కరెక్ట్ అని గెలిపించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి, ఇలా ప్రజలు ఇచ్చే ప్రతి తీర్పు కూడా వ్యాలిడే, రీజనబుల్లే. సో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి తీర్పు ఇస్తారు ప్రజలు, అది కీలకం. సో వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? సో కొంతమంది నాయకులు అనుకుంటారు, ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళకి మనం ఏం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటారు. అలా అనుకొని తన ఇంట్లో మనిషిని చంపుకొని ఎవరో చంపితే ఎవరో చంపేశారని అంటారు. ప్రజలకు తెలీదా ఆ ఇంట్లో మనిషిని ఎవరు చంపారో? సో ఇంట్లో మనిషిని చంపినా చంపకపోయినా, మర్డర్ జరిగినా జరగకపోయినా వైసీపీకి పడాల్సిన ఓట్లు పడేవే. సో మార్చి 15, 2019 ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరగకపోయినా వైసీపీ గెలిచేదే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగకపోయినా వైసీపీ గెలిచేదే. పింక్ డైమండ్ అనే ఫేక్ ప్రచారం చేయకపోయినా వైసీపీ గెలిచేదే. అంటే కాకపోతే ప్రజలను నమ్మించడానికి, డైవర్ట్ చేయడానికి ఫేక్ ప్రచారాలు, ఫేక్ పాలిటిక్స్ చేశారు. సో జనం ఒకసారి డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు కూడా నాయకులు, మన రాష్ట్రంలో నాయకులు కుటుంబాల్లో చిచ్చు పెట్టారని, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు చిచ్చులు పెట్టుకొని, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు గొడవలు పడి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు తరిమేసి, ఎదుటి వాళ్ళు ఎవరో చిచ్చులు పెట్టారంటే జనం నమ్ముతారా? నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. రాష్ట్రంలో రాజకీయపరమైన అంశాలైనా, కులపరమైన అంశాలైనా, కమ్యూనల్ ఇష్యూస్ అయినా, పొలిటికల్ ఇష్యూస్ ఏదైనా సరే జనం ఖచ్చితంగా ఆలోచిస్తారు, చైతన్యంగా ఉంటారు. ఏదో మనం సోషల్ మీడియాలో 4 వీడియోలు చేసామా, లేదంటే మనకు అనుకూల పత్రికల్లో వార్తలు రాయించామా అంటే కుదరదు. జనం చాలా తెలివైన వాళ్ళు. అయితే మన ఆంధ్రప్రదేశ్ జనాలకు పరీక్ష వచ్చే ఎన్నికలు ఒక పజిల్ అన్నమాట. సో నిజమైన తెలివితేటలకు పరీక్ష. ఇన్నాళ్ళు జరిగిన పరీక్షలు వేరు, ఇన్నాళ్ళు జరిగిన ఎన్నికల్లో జనం రాసిన పరీక్షలు వేరు. కానీ నెక్స్ట్ రాయబోయేది మాత్రం సివిల్స్ పరీక్ష లాంటిది. సో దానిలో పాస్ అయితేనే జనం దాని గురించే ప్రిపేర్ అవ్వాలి, ఆ పరీక్ష కోసమే ప్రిపేర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని సెటిల్ చేసే పరీక్ష నెక్స్ట్ జరగబోతోంది. సో ఎవరు చెప్పేది గొప్ప? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాం. ఎవరైనా ఇంత ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారా? ఆయనకు కూడా ఎన్నో జరిగాయి, కానీ ఎప్పుడైనా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారా? ఆ సెంటిమెంట్స్ని, ఆ ఎమోషన్స్ని జనం మీద రుద్దాలని చూసారా? ఆ సెంటిమెంట్, ఆ సానుభూతి ఓట్లు తెచ్చుకోవాలని చూసారా? లేదు. పొలిటికల్గా అటువంటి మార్కెటింగ్ చేయలే. కానీ ఇప్పుడు వైసీపీ ఎటువంటి పొలిటికల్ మార్కెటింగ్ చేస్తుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిచ్చులు పెట్టుకొని, వాళ్ళే కారణమయ్యి, వాళ్ళే కర్త కర్మ క్రియ అన్నీ వాళ్ళే అయ్యి ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. సేమ్ 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఏదైతే జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో
జనం ఆలోచించాలి. జనానికే నిజమైన శక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. థ్యాంక్ యూ.